నమస్కారం. ఏడీబీ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలే లక్ష్యంగా హెల్త్ మిషన్ 100 రోజుల పాటు 4 దశల్లో వివిధ కార్యక్రమాలను అమలు చేయనున్నట్లు కలెక్టర్ వెల్లడి. వైద్యారోగ్య సిబ్బందికి డిఎంఎన్హెచ్ఓ కార్యాలయంలో ప్రత్యేక శిక్షణ. ప్రజావాణి విభాగంలో ఫిర్యాదులు స్వీకరించిన కలెక్టర్ రాజర్షి షా వినతులకు సత్వర పరిష్కార మార్గాలు చూపాలని ఆదేశం. పోలీసు ముఖ్య కార్యాలయంలో బాధితుల సమస్యలపై అర్జీలు స్వీకరించిన ఎస్పీ అఖిల్ మహాజన్. పోలీసు యంత్రాంగం ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా. అన్నదాతలకు ప్రభుత్వం అండగా నిలవాలి. జైనత్లో కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్. ఫసల్ బీమా అమలుపై చేపట్టే కార్యక్రమాల్లో రైతుల భాగస్వామ్యం కావాలని పిలుపు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హెల్త్ మిషన్ 100 ప్రత్యేక ఆరోగ్య కార్యక్రమం చేపట్టిందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రత్యేక ఆరోగ్య కార్యక్రమంపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 9 వరకు కొనసాగే ఈ బృహత్తర కార్యక్రమం ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు, కౌమార దశలోని వారు, వృద్ధులకు నాణ్యమైన వైద్య సేవలను నేరుగా చేరవేయడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని అన్నారు. మిషన్ మొత్తం 4 దశల్లో అమలవుతుందని కలెక్టర్ తెలిపారు. మొదటి దశలో భాగంగా మార్చి 31 వరకు మాతా శిశు ఆరోగ్యం, పాఠశాల విద్యార్థుల హెల్త్ స్క్రీనింగ్, వృద్ధులకు ప్రత్యేక ఓపీ సేవలు అందిస్తారని తెలిపారు. మార్చి 27 నుండి ప్రారంభమయ్యే రెండవ దశలో 30 ఏళ్లు పైబడిన వారికి బీపీ, షుగర్, క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహిస్తారన్నారు. మూడవ దశలో క్షయ, హెచ్ఐవి వంటి అంటువ్యాధుల నియంత్రణలతో పాటు ఎండదెబ్బ నివారణ చర్యలపై అవగాహన కల్పిస్తారని, చివరగా 4వ దశలో పట్టణ ప్రాంతాల్లోని 145 యూపీహెచ్సీలను పాలీక్లినిక్లుగా మార్చి స్పెషలిస్టు సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. 100 రోజుల్లో రాష్ట్రంలోని 42 లక్షల మంది పొదుపు సంఘాల మహిళలకు 30 రకాల పారామీటర్లతో కూడిన డిజిటల్ హెల్త్ ప్రొఫైలింగ్ను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో మొబైల్ మెడికల్ యూనిట్ల ద్వారా ఇంటి వద్దకే వైద్య సేవలు అందిస్తామని, కొత్తగా నిర్మించిన టీమ్స్ ఆసుపత్రుల ప్రారంభంతో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని వివరించారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నరేందర్ రాథోడ్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రజావాణిలో అందే ఫిర్యాదుల పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి ఫిర్యాదుల విభాగంలో ఆయన పాల్గొని అర్జీలను స్వీకరించారు. అనంతరం సంబంధిత శాఖల అధికారులకు విస్తృత సూచనలు చేశారు. ప్రజావాణికి వచ్చే అర్జీలకు సత్వర పరిష్కార మార్గాలు చూపేలా తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన పాల్గొని వినతులు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను వినతుల రూపంలో కలెక్టర్కు అందించగా, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలు నమ్మకంతో ఇచ్చే అర్జీల పట్ల నిర్లక్ష్యం వహించకుండా త్వరితగతిన వాటిని పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రవంతి, డిఆర్డీఓ రవీందర్ రాథోడ్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. రైతులకు పంటల బీమా వర్తింపచేసేలా ప్రతి ఒక్కరూ రాజకీయాలకు అతీతంగా ముందుకు వచ్చి నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. రైతులకు పంటల బీమా కావాలని ఈ నెల 7వ తేదీ నుంచి లేఖలు పంపే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుందని, రైతులు పెద్ద ఎత్తున పాల్గొనాలని తెలిపారు. సోమవారం జైనత్ మండలంలో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. కందులను కాంటా చేసి తొలి రైతును సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ అల్లూరి అశోక్ రెడ్డి, మార్క్ఫెడ్ డిఎం ప్రవీణ్ రెడ్డి, సహకార సంఘం సీఈఓ గంగన్న, ఉప సర్పంచ్ సురేష్ యాదవ్, బీజేపీ మండల అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి, నాయకులు చిల్కూరి లింగారెడ్డి, రమేష్ రెడ్డి, బోయర్ విజయ్, ప్రతాప్ యాదవ్, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ గతేడాది భారీగా వర్షాలు కురవడం,
సరైన సమయంలో వాతావరణం అనుకూలించకపోవడంతో రైతులకు అనుకున్నంత దిగుబడులు రాలేదన్నారు. రైతుల కష్టాలను ప్రభుత్వం గుర్తించి పూర్తిస్థాయి మద్దతు ఇవ్వాలన్నారు. 2,20,000 క్వింటాళ్ల కందులు కొనుగోళ్లు చేయాలని, వాటికి నిధులు కొరత లేకుండా కేంద్రం అనుమతి ఇచ్చిందన్నారు. రైతులకు రక్షణ కల్పించేందుకు ఫసల్ బీమా యోజన అమలు చేయాలన్నారు. ఈ నెల 7 నుంచి పంటల బీమా కావాలనుకునే లేఖలు రాసే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగిందని రైతులు పాల్గొనాలని కోరారు. ఎకరానికి 15 కుంటలు రావాల్సినటువంటి 20 కుంటలు రావాల్సినటువంటి పత్తి ఈరోజు 3 కుంటలు మాత్రమే వచ్చింది. తీసుకున్నటువంటి బాకీని కూడా చాలా కనీసం దాంట్లో 30% బాకీ కట్టలేనటువంటి బ్యాంకుకు ఈరోజు రైతు పరిస్థితి ఉన్నది. నేనైతే ఈ సంవత్సరం పంటలు పండలేదు. బ్యాంకు నుంచి తీసుకున్నటువంటి అప్పును కూడా రైతులు కట్టేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి దానికి మారిటోరియామా లేదా ఇంకేమైనా ప్రత్యామ్నాయ ఆలోచన ప్రభుత్వం చేయాలని నేను ఇప్పటికే నిన్న ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేశాను. నిజంగా తీసుకున్నటువంటి లోన్ని రైతు బాకీ తీసుకొచ్చి కడితే తప్ప ఇంకో ప్రత్యామ్నాయ మార్గం లేదు. మరి ఈరోజు బ్యాంకుకు బాకీ తీసుకొచ్చి బయటకెళ్ళి తీసుకొచ్చి కడితే ఇంకా రైతు మీద అదనంగా భారం పడేటటువంటి అవకాశం లేదు. అందుకు ఈ పరిస్థితులు మారాలంటే పంటల బీమా రావాలా, ప్రత్యామ్నాయ పంటలపై వైపు కూడా రైతులు వెళ్ళేటట్టు మనం కొంత చర్చ చేయాల్సినటువంటి అవసరం ఉంది. గ్రామాలలో ఎప్పటికప్పుడు రైతుల ఆర్థిక ఆరోగ్యం కొరకు కొంత ఆరోగ్యవంతమైనటువంటి చర్చ జరగాలి. అది ఏ పార్టీ అన్న అధికారంలో ఉన్నది, కానీ రైతుల గురించి వాస్తవంగా ఆలోచించేటటువంటి పరిస్థితి మనందరి లోపల ఒక పాజిటివ్ ఆలోచన రావాలి. ఈరోజు నిజంగా రైతు అసలు వ్యవసాయం ఎందుకు చేయాలని అనేటటువంటి పరిస్థితి రోజు రోజుకు దాపురిస్తున్నది. నేను ఈ విషయం అనేక సందర్భాల్లో అనేక వేదికల మీద నేను చర్చ పెట్టినా. ఈరోజు భార్యాభర్తలు ఇద్దరు కలిసి పనిచేస్తే ఏడన్నా జీతం చేస్తే నెలకు 30-40 వేల రూపాయలు జీతం వచ్చేటటువంటి పరిస్థితి. కానీ కుటుంబం అంతా కలిసి పనిచేస్తే సంవత్సరం తర్వాత 50,000 మిగులుతలేవు. ఇటువంటి పరిస్థితి 50,000 మిగులు దేవుడేరు. ఈ సంవత్సరం ఇటువంటి కాలం ఉంటేనైతే 5 ఎకరాలు వ్యవసాయం చేస్తే 1,50,000-2 లక్షల రూపాయలు ఉంటా మీద బాకీ పడేటటువంటి పరిస్థితి వస్తుంది. నేను అందుకే దీనికి ప్రత్యామ్నాయంగా నేను ఆలోచిస్తున్నా. దయచేసి అందరూ కూడా సహకరించాలి. మరోవైపు జైనత్ రైతు వేదికలో ఏర్పాటు చేసిన కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాయల్ శంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సాత్నాల, జైనత్, బోరజ్ మండలాలకు చెందిన లబ్ధిదారులకు చెక్కులు అందించారు. పేద కుటుంబాలకి కళ్యాణలక్ష్మి పథకం ద్వారా అందుతున్న ఆర్థిక సహాయం ఎంతో ఉపయోగకరమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. వివాహం జరిగిన 15 రోజులలోపు లబ్ధిదారుల దరఖాస్తులను పరిశీలించి తక్షణమే చెక్కులు మంజూరు చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని పేర్కొన్నారు. సమయానికి సేవలు అందించే అధికారులను లబ్ధిదారులు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని అన్నారు. సంక్షేమ పథకాల అమలులో అవినీతి ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు. అధికారులు పారదర్శకంగా బాధ్యతాయుతంగా పనిచేయాలని, లబ్ధిదారుల హక్కులు కాపాడడం ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు. ప్రజల దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకుంటే బాగుపడం, ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే కుటుంబం మనం బాగుపడతాం, మనం ఆరోగ్యంగా ఉంటాం, మనకి ఏ ఇబ్బంది రాదు. కానీ వాళ్ళు పెట్టేటటువంటి ఆశీర్వాదం ఎప్పుడు దొరుకుతుంది అని అంటే వాళ్ళ సమయం లోపల మనం పనిచేసినప్పుడే దొరుకుతుంది. వాళ్ళ మనసు ఎంత గొప్పగా ఉంటుంది అంటే ఎక్కడో మనం ఉంటాం, కానీ ఏ ఇబ్బంది కలగదు వాళ్ళకు అని మనస్ఫూర్తిగా వాళ్ళు కోరుకొని మనకు నిండు మనసుతో మనకు ఆశీర్వాదం పెట్టరు. అందుకే మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సరైన సమయంలో ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ఏ లబ్ధైనా సరే, నేను ఇళ్లలో కూడా చాలా సందర్భాల్లో నేను చెప్పిన, కొందరు అక్కడక్కడ ఇల్లు ఎంత 50 గాల 1,00,000 గాల అని అడుగుతారట. నేను చెప్పినా ఎవరికి ఒక్క రూపాయి లేకుండా, ఎవరికి ఏ ఒక్క రూపాయి లంచం ఇవ్వకుండా మీకు ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఇప్పించే బాధ్యత నాది. ఎవరైనా మధ్యలో రూపాయి అడిగితే నాకు చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి. హోలీ పండుగను ఘనంగా జరుపుకునేందుకు జిల్లా వాసులు సంసిద్ధమవుతున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా గడిపే పండుగలలో ఒకటైన హోలీని అంతే వేడుకగా జరుపుకోవాలన్న ఉద్దేశంతో అవసరమైన రంగులు, పిచికారీలను ఖరీదు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో పట్టణంలోని ప్రధాన వీధుల్లో సందడి నెలకొంది. హోలీ పండుగను ఆనందోత్సాహాల నడుమ జరుపుకునేందుకు జిల్లా ప్రజలు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. ముఖ్యంగా యువకులు, చిన్నారులకు అత్యంత ఇష్టమైన హోలీ పండుగను ఆనందభరితంగా జరుపుకునేలా ముందస్తుగానే సిద్ధమవుతున్నారు. పాల్గొన పౌర్ణమి జరిగిన తరువాతి రోజున హోలీ పండుగ వేడుకలను నిర్వహించుకోవడం సాంప్రదాయంగా వస్తోంది. ఈ ఏడు సోమవారం కామదహనం, మంగళవారం హోలీ పండుగను జరుపుకోవాలన్న పండితుల సూచనల మేరకు పండుగను వైభవోపేతంగా జరుపుకునేందుకు సంసిద్ధమవుతున్నారు.
అయితే మంగళవారం చంద్రగ్రహణం ఉన్న నేపథ్యంలో బుధవారం హోలీ పండుగను జరుపుకోవాలని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతుండటంతో పండుగ ఎప్పుడు జరుపుకోవాలన్న సందిగ్ధంలో జనాలు ఉన్నారు. మరోవైపు హోలీ పండుగకు కావాల్సిన రకరకాల రంగులు, పిచికారీలను ఖరీదు చేయడానికి చిన్నారులు, యువకులు ఆసక్తి చూపారు. పట్టణంలోని గాంధీ చౌక్, అంబేద్కర్ చౌక్, వినాయక్ చౌక్లతో పాటు ప్రధాన వీధులన్నీ ప్రత్యేకంగా వెలిసిన హోలీ దుకాణాల రంగులతో సందడిగా మారాయి. మార్కెట్లోకి వచ్చిన విచిత్రమైన మాస్కులు చిన్నారులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పౌర్ణమి సందర్భంగా కామదహనం చేయడానికి ఆయా కాలనీలలో ఏర్పాట్లు సైతం చేస్తున్నారు. బాధితులకు జిల్లా పోలీసు యంత్రాంగం ఎల్లవేళలా అండగా ఉంటుందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సోమవారం పోలీసు ముఖ్య కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు జిల్లా ఎస్పీకి తమ సమస్యలను తెలియచేయగా సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు ఇచ్చి సత్వరమే వాటిని పరిష్కరించాలని సూచించారు. బాధితుల సమస్యల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, త్వరితగతిన సిబ్బందిని కేటాయించాలని ఎస్పీ సూచించారు. జిల్లా నలుమూలల నుండి దాదాపు 28 ఫిర్యాదుదారులు వచ్చినట్లు పేర్కొన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై, చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ఎలాంటి సమాచారం ఉన్నా నేరుగా తన వాట్సాప్ నంబర్ 8712659973కు సమాచారం అందించవచ్చని తెలిపారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిసి కొండరాజు, ప్రజా ఫిర్యాదుల విభాగం అధికారిని జైస్వాల్ కవిత, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా పట్టణంలోని పిఎం శ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల నంబర్ 1లో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ లింగంపల్లి కృష్ణ ఆధ్వర్యంలో వన్యప్రాణుల ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేశారు. కార్యక్రమం ముఖ్య అతిథులు ప్రదర్శనను ప్రారంభించిన అనంతరం కృష్ణను ప్రత్యేకంగా అభినందించారు. పర్యావరణ పరిరక్షణ గురించి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, తద్వారా ప్రకృతిని సంరక్షించే బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాలని విద్యానగర్ కౌన్సిలర్ కలాల శ్రీనివాస్ అన్నారు. సోమవారం ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా పిఎం శ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల నంబర్ 1లో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ కృష్ణ ఆధ్వర్యంలో వన్యప్రాణుల ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేశారు. కౌన్సిలర్ కలాల శ్రీనివాస్ కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన వివిధ రకాల పక్షుల ఫోటో ప్రదర్శనను తిలకించి వాటి గురించి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం నీలాదేవి, ఉపాధ్యాయులు సుకుమార్, ప్రశాంత్, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యానగర్ కౌన్సిలర్ కలాల శ్రీనివాస్ మాట్లాడుతూ అడవులు, వన్యప్రాణులను కాపాడడం, సంరక్షణ గురించి విద్యార్థి దశ నుంచే తెలియచేయాలన్నారు. అడవుల్లో అనేక రకాల జంతువులు, పక్షులుంటాయని, వాటి గురించి బాహ్య ప్రపంచానికి తెలియజేస్తున్న వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ లింగంపల్లి కృష్ణ పనితీరు అభినందనీయమని అన్నారు. విద్యార్థులకు వాటి గురించి తెలియచేయాలన్న ఉద్దేశంతో ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఫోటోగ్రాఫర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో మరి గైడ్ నంబర్ 1 స్కూల్ నీలా మేడం గారి ఆధ్వర్యంలో మరి సుకుమార్ సారు మరియు ప్రశాంత్ సార్ వీళ్ళందరి ఆధ్వర్యంలో మరి ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది. మరి పిల్లల కోసం ఫోటోగ్రఫీని మరి చూపించడానికి మరి ఇది అద్భుతమైన ఆయన ఏదైతే వన్యప్రాణుల గురించి మరి తెలియజేయడానికి లింగంపల్లి కృష్ణ గారి కృషి చాలా అద్భుతమైనది. తాంసీ మండల కేంద్రంలో 2 ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఇంటర్ పరీక్షకు వెళ్తున్న క్రమంలో ప్రమాదం జరగగా స్వల్ప గాయాలైన విద్యార్థినిని పరీక్షకు హాజరు కాగా మిగిలిన 3 రిమ్స్కు వైద్య చికిత్సల నిమిత్తం తరలించారు. ఇంటర్మీడియట్ పరీక్షలకు వెళ్తున్న సమయంలో ఓ విద్యార్థి రోడ్డు ప్రమాదానికి గురైన ఘటన తాంసీ మండల కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే
తాంసి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్ పరీక్షలకు వెళ్తున్న సమయంలో 2 ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో విద్యార్థికి స్వల్ప గాయాలు కాగా ఆమె తండ్రితో పాటు మరో 2కి గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు అంబులెన్స్కు సమాచారం అందించడంతో సిబ్బంది అక్కడికి హుటాహుటిన చేరుకొని క్షతగాత్రులను రిమ్స్కు తరలించారు. స్వల్ప గాయాలైన విద్యార్థిని కేంద్రానికి వెళ్లి పరీక్ష రాయగా ఘటనలో గాయపడ్డ విజయ్, వంశీ, పోషెట్టిలను అంబులెన్స్లో రిమ్స్కు తరలించి వైద్యం అందించారు. 108 అంబులెన్స్ టీఎంటీలు వంశీ, గజానన్, రాకేష్ గాయపడిన వారికి ప్రథమ చికిత్సలు అందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసన సభాపతి దివంగత దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతిని అధికారికంగా సోమవారం నిర్వహించారు. కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, పోలీసు ముఖ్య కార్యాలయంలో ఎస్పీ అఖిల్ మహాజన్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి సమర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసన సభాపతి దివంగత దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతిని జిల్లాలో అధికారికంగా నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షి షా పాల్గొని శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రవంతి, డిఆర్డీఓ రవీందర్, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ రాజలింగో, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. మరోవైపు జిల్లా పోలీసు ముఖ్య కార్యాలయంలో శ్రీపాదరావు జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్పీ అఖిల్ మహాజన్ కార్యక్రమ ముఖ్య అతిథిగా హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. శాసనసభ్యుడిగా, శాసన సభాధ్యక్షుడిగా ప్రజాస్వామ్య పరిరక్షణకు విశేష కృషి చేశారని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేసి పేదల సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, విద్యా విస్తరణకు ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ పోతారం శ్రీనివాస్, పోలీస్ కార్యాలయం ఏవో భక్త ప్రహ్లాద్, సూపరింటెండెంట్లు సులోచన, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. భారత ప్రజారోగ్య ప్రమాణాల హామీల అమలులో భాగంగా 100 రోజుల పాటు ఆరోగ్య కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ తెలిపారు. ఈ మేరకు సోమవారం డిఎంఎన్హెచ్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన శిక్షణలో ఆయన పాల్గొని సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ నెల 4వ తేదీ నుండి ప్రారంభం కానున్న 100 రోజుల ఆరోగ్య కార్యక్రమాల వివరాల ఎంఎల్హెచ్పి ఎంఓలు పర్యవేక్షణ సిబ్బందికి శిక్షణ అందించారు. మార్చి 4 నుండి 31వ తేదీ వరకు పిహెచ్సిల వారీగా గర్భిణీలకు, పిల్లలకు, యువకులకు, వృద్ధులకు వైద్య నిపుణులు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి చికిత్సలు అందిస్తారని డిఎంఎన్హెచ్ఓ తెలిపారు. 27 మార్చి నుండి 20 ఏప్రిల్ వరకు పిహెచ్సిల వారీగా అసాంక్రమిక వ్యాధులు, క్యాన్సర్ వ్యాధుల గుర్తింపుకై ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఏప్రిల్ 21 నుండి మే 15 వరకు అంటువ్యాధుల గుర్తింపు, చికిత్సలు అందించాలని పేర్కొన్నారు. 16 మే నుండి జూన్ 9వ తేదీ వరకు పట్టణ, పల్లె ప్రాంత ప్రజల ఆరోగ్య పరిరక్షణకై ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ సాధన, డిఐఓ వైసి శ్రీనివాస్, ఎన్సీడీ అధికారి శ్రీధర్, డిపిఓ దేవిదాస్ తదితరులు పాల్గొన్నారు. ఎంఐఎం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని సోమవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం నేతలు నినాదాలతో హోరెత్తించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేపడుతున్న చర్యలను ఈ సందర్భంగా నేతలు వివరించారు. పేదల పక్షాన ఉంటూ వారి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎంఐఎం పట్టణ అధ్యక్షులు నజీర్ అహ్మద్ అన్నారు. సోమవారం బొక్కలగూడ పార్టీ కార్యాలయంలో ఎంఐఎం ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించి నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో షానవాజ్, బాబుషా, షకీల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఐఎం పట్టణ అధ్యక్షులు నజీర్ అహ్మద్ మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పార్టీ అధినేతల సూచనల మేరకు పనులు చేస్తున్నామన్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు మద్దతు ఇచ్చి 6 కౌన్సిలర్లను ఇచ్చారని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు పార్టీ బలోపేతం కోసం పనిచేస్తామని పేర్కొన్నారు. हिंदुस्तान के कोने कोने में फिरकर आज मजलिस इत्तेहादुल मुस्लिमीन को पूरे दिल्ली से गली से लेके दिल्ली तक पहुंचाने का काम कर रहे हैं और उसी उम्र में आज कोटलगुड़ा पार्टी ऑफिस में परचमकोशी की गई और इंशाअल्लाह ताला आने वाला वक्त मजलिस इत्तेहादुल मुस्लिमीन के साइड में रहेगा और बहुत कुछ है मजलिस इत्तेहादुल मुस्लिमीन से. ఉద్యమకారులకు ప్రతి నెల 25,000 పింఛన్, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని హైకోర్టు తీర్పు ఇచ్చిందని తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు గుంజాల భాస్కర్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం కోర్టు తీర్పును అమలు చేయాలని సోమవారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. ఉద్యమకారుల కమిషన్ ఏర్పాటు చేసి ప్రభుత్వ పథకాలను అందించడంలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.
ప్రతి ఉద్యమకారునికి గుర్తింపు కార్డుతో పాటు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలన్నారు. సమావేశంలో సంఘం నాయకులు రమణ, శ్రీనివాస్, అంకుష్, ఆనంద్, నారాయణ శాస్త్రి, పొచ్చన్న తదితరులు పాల్గొన్నారు. హైకోర్టులో ఉద్యమకారులకు 25,000 పెన్షన్ ఇవ్వాలి, మరి వారికి ఇల్లు ఇవ్వాలని చెప్పేసి హైకోర్టులో జి కరుణాకర్ రెడ్డి అని అడ్వకేట్ గారు వాదించారు. దానికి తీర్పు విజయసేన్ రెడ్డి గారు తీర్పు ఇవ్వడం వారిని మేము అభినందిస్తున్నాము. తర్వాత మా రాష్ట్ర నాయకులు మరి కోదండరామ్ గారికి, అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ రావు గారికి, మరి తెలంగాణ విఠల్ గారికి ఇల్లు స్థలంతో పాటు ఇల్లు కట్టివ్వాలని ఆదిలాబాద్లో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లలో మా అందరికీ ఒక తెలంగాణ ఉద్యమకారుల కాలనీ మాదిరిగా మా అందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మించి ఇవ్వాలని, తర్వాత మాకు 25,000 పెన్షన్ ఇవ్వాలని, తర్వాత ట్రైను బస్ ఛార్జీలు ఫ్రీగా ఇవ్వాలని, మరి ఉద్యమకారులకు 5 ఎకరాల భూమి ఇవ్వాలని, మరి ఉద్యమకారుల కుటుంబాలకు ఒక ఉద్యోగం ఇవ్వాలని. చాలా నష్టపోయారు కాబట్టి మరి తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాల ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, ఈ విధంగా మరి అంతేకాకుండా కేజీ టు పీజీ పిల్లలకు ఉచిత చదువు నేర్పించాలని, తెలంగాణ ఉద్యమకారులకు ఏ ప్రభుత్వ పథకాలు అయితే ప్రవేశపెడతాయో అందులో మరి తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలకు ప్రథమ స్థానం కల్పించాలన్న డిమాండ్లతో మేము ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలే లక్ష్యంగా హెల్త్ మిషన్ 100 రోజుల పాటు 4 దశల్లో వివిధ కార్యక్రమాలను అమలు చేయనున్నట్లు కలెక్టర్ వెల్లడి. వైద్యారోగ్య సిబ్బందికి డిఎంఎన్హెచ్ఓ కార్యాలయంలో ప్రత్యేక శిక్షణ. ప్రజావాణి విభాగంలో ఫిర్యాదులు స్వీకరించిన కలెక్టర్ రాజర్షి షా వినతులకు సత్వర పరిష్కార మార్గాలు చూపాలని ఆదేశం. పోలీసు ముఖ్య కార్యాలయంలో బాధితుల సమస్యలపై అర్జీలు స్వీకరించిన ఎస్పీ అఖిల్ మహాజన్. పోలీసు యంత్రాంగం ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా. అన్నదాతలకు ప్రభుత్వం అండగా నిలవాలి. జైనత్లో కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్. ఫసల్ బీమా అమలుపై చేపట్టే కార్యక్రమాల్లో రైతుల భాగస్వామ్యం కావాలని పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.